నాకైతే ఇయాల చాలా సంతోషంగుంది. మా ఇద్దరు కొడుకులు స్వామిమాలేసుకొని, అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టుకొని పోతంటే, నిజంగా కన్నతల్లిగా నాకైతే చాలా సంతోషంగుంది. ప్రతి వారి ఇంట్లో ఇలాగే అయ్యప్ప మాలేసుకొని, ఆ తండ్రి దగ్గర దర్శనానికెళ్ళాలి. ఆ తండ్రి దర్శనం చేసుకొనొస్తే మంచిగయితది. ఎందుకంటే, మాకు గత 4 ఏళ్లుగా మా చిన్నబ్బాయి స్వామి మాలేసుకుంటుండు కాబట్టి చాలా బాగుంది మా ఇంట్లో. ప్రతి సంవత్సరం మాకొక వరంలాగా ఏదో ఒకటి ఇత్తడు ఆ తండ్రి. ఆ తండ్రిని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతది. ఈసారి నా పెద్ద అబ్బాయి గూడా మా పెద్ద కొడుకు కూడా యేసుకున్నాడు మాల. ఇద్దరు కొడుకులు మాలేసుకొని, ఇరుముడి కట్టుకొని పోతంటే, ఏ కన్న తల్లికైనా సంతోషం రాకుంటే ఎలా ఉంటది? చాలా సంతోషంగున్నా నేను. ఎందుకంటే, స్వయం కృషి మీద ఎదిగిన నా పిల్లలు ఏది జేసినా వాళ్ళ సొంత నిర్ణయాల మీదనే చేసుకుంటారు. నేనొక తల్లిగా వాళ్ళని పెంచి, పెద్ద జేసి, చదువు జెప్పిచ్చిండొచ్చు. కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళే దారెత్తుకొని, వాళ్ళే హ్యాపీగా ఈరోజు నన్ను కూసోబెట్టి నాకు అన్నం బెడుతున్న నా పిల్లలు, ఆ స్వామి, అయ్యప్ప స్వామి నీడ, అండ ఫుల్లుగా ఉంది. ఆ తండ్రి శివయ్య అండ, ఆ తల్లి ఆదిపరాశక్తి, ఆంజనేయ స్వామి, పెద్దమ్మ తల్లి, జూబిలీస్ పెద్దమ్మ తల్లి, ప్రతి ఒక్క దేవుని అండ నా పిల్లలకుంది కాబట్టి ఈరోజు సంతోషంగా మాలేసుకొని హ్యాపీగా ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు. ఎందుకంటే నాకు సంతోషం ఏందంటే నాకేం తెలియదు. నేను పూజలు చేస్తాను. బాగా పూజలు చేస్తాను. 3 గంటలు లేచి పూజలు చేసుకునేదాన్ని. దేవుళ్ళని బాగా వేడుకునేదాన్ని. కానీ నాకు కష్టపడి నా పిల్లల్ని చదివించడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ మా పెద్ద అబ్బాయికి కొంచెం చెప్పాను కదా! బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి కొంచెం మాట తడబడిపోతది. చెయ్యి కూడా కరెక్ట్‌గా పనిచేయదు. ఆయన ఎలా పోతాడో, ఎలా యేసుకుంటాడో అని గత 3 ఏళ్లుగా తనని ఆపుతున్నాం యేసుకోవద్దని. కానీ ఈసారి మాత్రం అస్సలు ఇనలేదండి. మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు ఇనలేదు. నేను యేసుకుంటాను. ఎలాగైనా అయ్యప్ప దగ్గరికి పోవాలని ఇగో ఈ లాస్ట్‌లో కూర్చున్న అబ్బాయి, ఆ పక్క కూర్చున్న వాళ్ళ తమ్ముడు. తమ్ముడు అనే కన్నా ఒక తండ్రి అనుకోవచ్చు. ఎందుకంటే తండ్రిలాగానే చూసుకుంటాడు. వాళ్ళ అన్నని ప్రాణంగా చూసుకుంటాడు. పోలియో వచ్చిందని అలా ఏమీ ఇలా అలాంటివి ఏం ఆ ఫీలింగ్ రాకుండా చూసుకుంటాడు. ఏ కష్టమైన, నష్టమైన తనే పడతాడు మాకందరికి గానీ, తనే మాకొక తండ్రిలాగా చూసుకుంటాడు అయ్యప్ప. అందుకే అయ్యప్ప నీడ ఎప్పుడు అబ్బాయికి ఉంటదండి. ఎందుకంటే, మా ఇంట్లో పెద్ద దిక్కు అన్నది మా చిన్నబ్బాయే. మా కుటుంబాన్ని పోషించేది, మమ్మల్ని చూసేదంతా మా చిన్నబ్బాయే. అదిగో ఇరుముడు యేసుకుంటుండు గదా అబ్బాయి. ఇటు పక్క కూర్చుంది మా పెద్ద అబ్బాయి. మధ్యలో కూర్చుంది మా మనవడు. పైన నిలబడ్డదిగా బ్లాక్ టీ షర్ట్ యేసుకొని. అమ్మాయి వచ్చి మా మనవరాలు. ఈమె మా పెద్ద కోడలు. ఆ పెద్ద అబ్బాయి బిడ్డ భార్య. మా కోడలు, మా అయ్యప్పరాలు వీళ్ళంతా మా బంధువులు అనుకోండి. అందరూ మా చుట్టాలే. ఇంకా వేరే ఎవ్వరు లేరు. అక్కడ మాలేసుకున్నోళ్ళు కూడా మా వాళ్ళే, మా చుట్టాలే. ఎందుకంటే మాకు మిగిలిచ్చింది దేవుడు ఇంతమంది బంధువులను ఇచ్చిండు. ఎవ్వరు లేరని ఫీల్ అవ్వకుండా. అందుకే అయ్యప్ప స్వామికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ప్రతి సంవత్సరం మాలేసుకున్నప్పుడల్లా మాకు ఏదో సంతోషమైన విషయాలు ఇస్తాడు. ఈసారి కూడా ఒక సంతోషమైన విషయం ఇచ్చిండు మాకు. చాలా సంతోషమైన విషయం ఇచ్చిండు. అది నేను తర్వాత వేరే వీడియోలో చెప్తాను. ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా తండ్రి అయ్యప్ప ఇస్తూనే ఉన్నాడు. అయ్యప్ప మా చిన్నబ్బాయి 4 ఏళ్ల బట్టి యేసుకుంటాడు. 4 సంవత్సరాల బట్టి ఏదో ఒక సంతోషమైన విషయం అయితే ఇచ్చిండు. ఈసారి అయితే ఇంకా సంతోషమైన విషయం, చాలా సంతోషం చెప్పుకోలేకపోతున్నాను. తర్వాత అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఏం సంతోషం అమ్మా అని మీరు అనుకుంటారో ఆ సంతోషమైన వీడియో మీకు చెప్తాను. ఇక ఇరుముడి అయిపోయింది. కిందికి వచ్చేసాం. ఇక కార్లన్నీ ఎయిర్పోర్ట్‌కి వెళ్తున్నాయండి. కార్లన్నీ ఎయిర్పోర్ట్ దాకా పోయి వస్తారు కదా! కార్లలో తీసుకుపోయి దిగబెట్టడానికి వెళ్తున్నారు. దిష్టి తీస్తుంది ఆ బంగారు తల్లి. మా బంగారు తల్లి ఆమె. మా కుటుంబాలకు అందరికి బంగారు తల్లి. మా ఆడపిల్ల, మా కొడుకులందరికీ అక్క. దిష్టి తీసింది. ఆడపిల్లతో దిష్టి తీయించుకొని వెళ్తున్నారు అందరూ. అది ఇప్పుడు ఎయిర్పోర్ట్‌కు కూడా పోవడానికి ఒక గంట పడుతుంది. ఇక్కడి నుంచి ఫిలింనగర్ నుండి మన ఎయిర్పోర్ట్‌కి పోవడానికి ఒక గంట, గంటన్నర పడుతుంది కావచ్చు. ఎందుకంటే దూరమే ఇక్కడ నుండి. ఎందుకంటే ట్రాఫిక్ అవన్నీ ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నారు. ఇక మేమైతే వాళ్ళందరినీ పంపించేసి ఫోటోలు దిగి సంతోషంగా మేము వస్తున్నామండి. వాళ్ళు చల్లగా పోయి రావాలని కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి ఎప్పుడు నీడగా ఉండాలి, అందరూ తోడుగా ఉండాలని